వెల్కమ్ టు రుద్రా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మీకు హౌ టు పే ఏపీ సదరన్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ ఆన్లైన్ ఎలా పే చేయాలో చూపిస్తాను వితౌట్ గోయింగ్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఆర్ ఇందులో గూగుల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు గూగుల్లో ఏపీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని టైప్ చేయండి. అది టైప్ చేయగానే మీకు డెస్క్టాప్ మీద ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ బిల్ డెస్క్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు https www బిల్ డెస్క్ అని చూపిస్తుంది. ఈ లింక్ను గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్పీడీసీఎల్ అంటే ఓన్లీ సదరన్ పవర్కి సంబంధించింది మాత్రమే. దాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అని చూపిస్తుంది. ఇది ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి మాత్రమే. ఇక్కడ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. సర్వీస్ నెంబర్ అంటే ఏంటంటే మీ యొక్క ఇంటి మీటర్ నెంబర్ అనమాట. మీటర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4411 ఇలా క్లిక్ చేస్తాం కదా. ఇది క్లిక్ చేయగానే కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క సర్వీస్ యూనిక్ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత సర్వీస్ టైప్ ఎస్ఎల్, తర్వాత కస్టమర్ నేమ్ చూపిస్తుంది. తర్వాత రీజియన్ సర్కిల్ నేము, ఈఆర్ఓ కోడ్, తర్వాత బిల్ డేట్ అని చూపిస్తుంది. తర్వాత బిల్ అమౌంట్ చూపిస్తుంది మీకు. తర్వాత మీరు కొంచెం కిందకి వెళ్తే కింద ట్రాన్సాక్షన్ ఫీ ఫర్ వేరియస్ మోడ్స్. నెట్ బ్యాంకింగ్ అయితే నిల్ అనమాట. ఎటువంటి ఛార్జెస్ మనకి ఉండవు. మనకు నెట్ బ్యాంకింగ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత డెబిట్ కార్డ్స్ 2000 దాకా అయితే 0.75 బిల్ పేమెంట్ పడుతుంది. తర్వాత డెబిట్ కార్డ్స్కి ఒక రకం అలా మీ కింద చూడొచ్చు. తర్వాత మీరు ఒక బిల్లు కట్టాలనుకుంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగల పేమెంట్ మీకు చూపిస్తుంది 399. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత వాలెట్స్. క్రెడిట్ కార్డ్ అంటే మీకు తెలిసిందే. తర్వాత డెబిట్ కార్డు మీకు తెలిసింది. తర్వాత డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ ద్వారా కూడా కట్టచ్చు. తర్వాత ఇంటర్నెట్ బ్యాంక్ అంటే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సపోజ్ ఇప్పుడు వాలెట్స్ అంటే ఏంటంటే ఎంరూపీ, ఐక్యాష్ కార్డ్, మొబిక్విక్, జియో మనీ, పే వరల్డ్ మనీ, ఆక్సిజన్ వాలెట్ అలాంటివి అనమాట. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటాక్ అలాంటివి. మరి మీకు సంబంధించిన అన్ని బ్యాంక్స్ అనేవి ఇందులో ఉంటాయి. సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ వల్ల ఇక్కడ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్లోకి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీ అమౌంట్ అనేది కట్టేస్తారు. తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క బిల్లుని ప్రింట్ తీసుకోవచ్చు. పీడిఎఫ్ సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కట్టేసిన ఒక బిల్లు చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ పే చేసిన బిల్లు. ఇది ఒక మాకు ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, తర్వాత ట్రాన్సాక్షన్ డేటు, టైము, సర్వీస్ నెంబరు, అది యొక్క సర్కిల్ నేము అలా ఉంటుంది. తర్వాత అమౌంట్. ఇది మనం పే చేసిన 2-3 అవర్స్లో యొక్క సదరన్ పవర్ వెబ్సైట్లో అడ్జస్ట్ అయిపోయి మన యొక్క బిల్ అనేది క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒక రోజు కూడా పట్టచ్చు. అది ఏంటంటే మన యొక్క వెబ్సైట్ సర్వర్ని బట్టి అనేది ఉంటుంది. మనం ఇలా పే చేయడం వల్ల ఏంటంటే ముందుగా మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళే పని లేదు. మరియు అక్కడ ఇప్పుడు సపోజ్ కొన్ని ఆఫీసులో చిల్లర ప్రాబ్లం అవుతుంది. చిల్లర ఏంటంటే వాళ్ళు తీసుకొని కూడా ఇవ్వట్లేదు. అలాంటి బాధ ఉండదు అనమాట మనకి ఇలా పే చేయండి ఏపీ సదరన్ పవర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.